ఇది చాలా మందికి కూడా కంఠాపాఠంగా వస్తుంది. నోటికి అందరూ చెప్పగలిగినటువంటి కీర్తన ఇది. చిన్నతనంలో మేము కూడా సండే స్కూల్లోకి పోయేటప్పుడు అక్కడ ఇవి కంఠత నేర్చుకొని రావాలా అని చెప్పి వాళ్ళు వచ్చే వారం మళ్ళీ కంఠత చేసినప్పుడు వాళ్ళు మరో పరీక్షించేవాళ్ళు. బాగా చదువుకున్నారా, బాగా నేర్చుకున్నారా లేదా అని. 1వ కీర్తన, 23వ కీర్తన ఇలాగో. తర్వాత 119వ కీర్తన చాలా పెద్ద కీర్తన, అందరికి తెలిసే మీకు. దాన్ని కూడా కంఠస్థం చేసిన వాళ్ళు ఉన్నారు. ఇస్మాలో ఒక అమ్మాయి 119వ కీర్తన కంఠస్థం చేసేసింది పూర్తిగా. ఆ అమ్మాయికి బెస్ట్ ప్రైజ్ ఇచ్చినారు అప్పుడు ఒకసారి, చాలా ఏళ్ళ కిందటిది. మరి ఈ కీర్తనను మనము మార్చి చదువుకుందాం. దావీదు కీర్తనలు 23వ కీర్తన. ఈ కీర్తన అంతా కూడా మార్చి చదువుకుందాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. నా ప్రాణమునకు ఆయన సేదదీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. ప్రభు సాయం కొరకై ప్రార్థిస్తాం. ప్రేమగల మా పరలోక తండ్రి, మహాగణుడా, మహోన్నతుడా, సర్వ సృష్టికర్త, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, మా రక్షక, మా యేసుక్రీస్తు ప్రభువా, మీకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ మరొకసారి మీ సన్నిధికి వస్తున్నాం. ప్రభువా, ఈ దినం పరిశుద్ధ దినం తండ్రి. ప్రభువా, మరి ఈ దినము నిన్ను ఆరాధించడానికి ప్రభువా చేరొచ్చిన బిడ్డలందరిని బట్టి వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాము. ప్రభువా, మరి దావీదు కీర్తనలు 23వ కీర్తనను బట్టి వందనాలు స్తోత్రాలు. ప్రభువా, ఇది అందరికి తెలిసిన కీర్తనే ప్రభువా. మరి దీంట్లో ఉన్నటువంటి మర్మాలు కొన్ని, ప్రభువా మీ ఉద్దేశాలు కొన్ని, ఎలా ఆరాధించాలనో కూడా మాకు నేర్పించమని ప్రభువా, వాక్యాలను ప్రభువా హృదయాలకు హత్తుకునేట్టు సాయం దయచేయమని, అందరూ కూడా హృదయమారా ఆరాధించడానికి సాయం దయచేయమని యేసుక్రీస్తు ప్రభు నామమునే ప్రార్థిస్తున్నాం తండ్రి. మొదటిగా మనం చదివినటువంటి వాక్యం మరొకసారి నేను చదువుతాను, దయచేసి వినండి. మనము ఆరాధించడానికి ఇక్కడ చేరొచ్చాము. మనం ఆరాధించవలసినటువంటి దేవుడు ఎలాంటి వాడో ఈ వాక్యం మనకు తెలియజేస్తూ ఉంది. ఎటువంటి దేవుడు అంటే మహాగణుడు, మహోన్నతుడును, పరిశుద్ధుడును, నిత్య నివాసి అయిన వాడు. ఇంత గొప్ప దేవుడు మన దేవుడు. ఇంతకుముందు కూడా నేను ఆరాధన వర్తమానం చెప్పేటప్పుడు కూడా ఇదే వాక్యాన్ని చెప్తూ వస్తున్నాను. మొదట ఈ వాక్యాన్నే చదివిస్తూ వస్తున్నారు, అంతా చదువుతూ వస్తున్నారు. మరి మళ్ళా దేవుడు ఎలాంటి దేవుడో ఫస్ట్ మనం తెలుసుకుందాము. మహాగణుడు, మహోన్నతుడు, పరిశుద్ధుడు, నిత్య నివాసి. అలాగే ఆయన నివసించే ప్రాంతం ఏదంటే, నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలంలో నివసించేవాడను. దేవుడు మహోన్నతమైనటువంటి ప్రదేశంలో, స్థలంలో నివసించే దేవుడు. అయితే అంత ఉన్నతమైన స్థలంలో ఉన్నటువంటి దేవుడు అయినప్పటికీ కూడా ఆయన ఏం కోరుకుంటున్నాడంటే, అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపజేయుటకును, వినయము వారి యొద్దకు, దీన మనస్సు గల వారి వద్దను నివసించుచున్నాను. అంటే మనమందరం కూడా ఇప్పుడు దీనులమై వచ్చాం. ఆయన సన్నిధిలో దీనులమై ఆయన్ను ఆరాధించడానికి వచ్చినాం. కాబట్టి తప్పకుండా దేవుడు ఎంతో ఉన్నత స్థానం ఉన్నప్పటికి కూడా ఆయన మన మధ్యకు వచ్చి ఉన్నాడని చెప్పి నమ్మి ఆయన్ను మనము ఆరాధించబద్ధులమై ఉన్నాము.
మరి ఆరాధన కూడా మనము ఏదో ఎప్పుడు చేసే ఆరాధన మాదిరి కాకుండా నూతనంగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు. ఆయనకు నూతనమైనటువంటి ఆరాధన ఆయనకు ఎంతో ఇష్టమైనది. ఆరాధనే చాలా ఇష్టమైనది. అందులో నూతనంగా మనం ఆరాధించే ఆరాధన ఆయనకి ఇంకా ఇష్టమైనది. ప్రార్థనలు అవన్నీ మనం చేసుకుంటాం మామూలుగా మన అవసరాలను బట్టి వాటిని బట్టి. కానీ ఆరాధనకు ప్రత్యేకత ఉంది. దేవుణ్ణి మన దేవుడు మన జీవితంలో ఏమై ఉన్నాడో, మన జీవితాల్లో మరి ఆయన చేసినటువంటి గొప్ప కార్యాలను బట్టి ఆయన ఏమై ఉన్నాడో ఆయన్ను పొగడము లేదా ఆయన్ను స్తుతించడం, ఆరాధించడం అనమాట. అదే ఆరాధన. ఇది నూతనంగా ఉండాలి. అందును బట్టి మరి మన ఆరాధనకు ఆధారకరంగా ఈ కీర్తన దేవుడు నా జ్ఞప్తికి తీసుకొచ్చాడు, నా గమనాన్ని తీసుకొచ్చినాడు. దీంట్లో మరి నేను చూస్తూ వచ్చినటువంటి కొన్ని అంశాలు మీకు తెలియజేస్తూ వస్తాను. దాన్ని బట్టి దేవుణ్ణి మనం ఆరాధిస్తాం. యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మొట్టమొదటి వచనం అందరికి తెలిసినదే. యెహోవా నా కాపరి. కాపరి అంటే ఏమా చెప్తారా ఎవరన్నా? ఇంకా మనల్ని కాచేవాడు ఏం చేస్తాడు అంటే, ఇప్పుడు కాపరి అనేది వేటి గురించి అంటాం మనము? జనరల్గా గొర్రెల గురించి అంటాం. దేవుడు ఎంతో ఉన్నతుడు, గొప్పవాడైనప్పటికీ కూడా, మహోన్నతుడైనప్పటికీ కూడా ఆయన కోరుకునేది అన్ని చూడండి ఎలా ఉన్నాయో. ఆయన వాహనం ఏది ఎక్కొచ్చినాడు? గాడిదమమును ఎక్కొచ్చినాడు. ఇంకా గాడిదమము అనేది, గాడిద అంటే మనల్ని అవమానపరిచినట్టు, ఎంతో కించపరిచినట్టు గాడిద అంటే. మళ్ళీ ఆ గాడిదనే ఆయన వాహనంగా చేసుకొని వచ్చినాడు. దేవాది దేవుడు, ఉన్నతమైన దేవుడు, గొప్ప దేవుడు, పరిశుద్ధుడైన దేవుడు అయినప్పటికీ కూడా ఆయన గాడిదను వాహనంగా చేసుకొని మన మధ్యకు వచ్చాడు ఆయన అప్పుడు ఈ లోకానికి. మళ్ళీ అటువంటి దేవుడు యెహోవా అంటే మనకు ఆది కాండంలో ఏమని తెలియజేస్తుంది? యెహోవా ఉన్నవాడు. ఆయన పేరు ఉన్నవాడు, ఉన్నవాడు అంటే ఆయన మన మధ్యలో ఉన్నాడు అంతే. ఇంకా మనం అనుమానపడాల్సిన అవసరమే లేదు. ఇంకా మన మధ్యలో ఆయన ఉన్నాడు అంతే. మరి కాపరి అన్నాం కదా, యెహోవా నా కాపరి. నీకు నాకు యెహోవా మనకు కాపరిగా ఉంటే మనకు కలుగునటువంటి సౌకర్యాలు అనుకోండి, లేదా లాభాలు అనుకోండి, ఏంటివి అనేది ఈ కీర్తనలో ఉన్నాయి. ఏం మనకు ప్రాప్తిస్తాయి, ఏమేం మనకు లభిస్తాయి. కాబట్టి యెహోవా నా కాపరి. కాపరి అంటే కాచేవాడు అన్నాడు పెద్ద ఆయన, కరెక్ట్ చెప్పినాడు. నేను కూడా నాకు కాచేవాడు అనేది తలెంపే ఫస్ట్ వచ్చింది. కాచువాడు అసలు గొర్రెలు కాసుకునేవాళ్ళు అంటారు పల్లెల్లో కదా, గొర్రెలు కాసేవాడు. గొర్రెలు కాసేవాడు అంటే ఎలాంటి వాడు? మామూలుగా గొర్రెలు కాసేవాళ్ళు మనము వాడు ఇంకా ఏం సరి చదువుకోకుండా, సరిగా మాట వినకుండా ఎట్లంటే తిరిగే వాడిని మనము గొర్రెలు కాసుకోపోరా, నీకు పనికి రాకపోరా అంటాం మనం మామూలుగా. మన దేవుడు మనకు కాపరి అయినాడు అంటే చిన్న పని అని అనుకుంటారు. కానీ ఆ గొర్రెలు కాచేది ఎంత కష్టమో కాస్తే తెలుస్తుంది. అవి మనలాగా మాట వినవు కదా, ఎట్లంటే ఎట్లా అయిపోతుంటాయి. వాటిని సరైన మార్గంలో నడిపించాలా, సరైన చోటికి నడిపించుకొని పోవాలా. అవి అంత సులభంగా మాట వినవు. అవి ఇంటికి వచ్చేటప్పుడు చక్కగా వచ్చేస్తాయి, కానీ ఎక్కడెక్కడ తీసుకుపోయినప్పుడు అవి అనుభవపూర్వకంగా తెలుస్తుంది, కానీ మనకు తెలియదు. అది దానిని నడిపించాలంటే ఎంతో కష్టం. కాబట్టి మనను కాచే దేవుడు. తర్వాత ఆ కాపరి ఏం చేస్తాడు? తన గొర్రెలను కాపాడుతూ ఉంటాడు. ఎక్కడో అడవికి తీసుకెళ్తాడు మేతకు కదా, ఎక్కడో అడవి లేదు, ఎక్కడో దూరంగా వెళ్ళిపోతారు. అసలు మనం పోలేము, అంత దూరం వెళ్ళిపోతారు. ఎందుకు? ఈ గొర్రెలను మేపడానికి. గొర్రెలు మనమే అనేది మనకు గుర్తింపుకు పెట్టుకోవాలి, మనం గుర్తుకు పెట్టుకోవాలా. మనమే ఆ గొర్రెలు, మనమే.
ఆయన మేపే గొర్రెలము, ఆయన కాచే గొర్రెలము, ఆయన కాపాడే గొర్రెలము. కాబట్టి మన కాచే దేవుడు, మన కాపాడే దేవుడు. ఎంత జాగ్రత్తగా మనం కాపాడుతాడు అంటే ఆయన తన ప్రాణాన్ని కూడా లెక్క చేయకుండా మనం కాపాడుతాడు. అడవిలో ఏముంటాయి? జనరల్గా అడవి మృగాలు ఉంటాయి, క్రూర మృగాలు ఉంటాయి, మామూలు సాధు మృగాలు ఉంటాయి, అన్ని రకాల మృగాలు ఉంటాయి. కానీ ఆ అడవి చాలా లోపలికి పోయినప్పుడు ఎక్కువ క్రూర మృగాలు ఉంటాయి అక్కడ. అంటే గొర్రెలను చంపి ఎత్తుకుపోయి చంపి తినేసేటువంటి మృగాలు ఎక్కువ ఉంటాయి. వాటి నుంచి కాపాడుతాడు, సంరక్షిస్తాడు. మనము కాపరి అంటే సంరక్షించేవాడు కూడా, కాచువాడు, కాపాడువాడు, సంరక్షించేవాడు. ఇంకా గొర్రెల పట్ల చాలా జాగ్రత్త వహించేవాడు కదా. కాపరి అంటే జాగ్రత్తగా నడిపించుకుంటూ పోయేవాడు, సరైన దారిలో నడిపించుకుంటూ పోయేవాడు. ఇటువంటి దేవుడు కాపరిగా ఉంటే మనకు ఏమవుతుంది? మొదటి వచనంలోనే ఏముంది? యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. లేమి కలగదంటే ఏది తక్కువ కాదు, ఏ లోటు ఉండదు. ఆయన కాపరిగా మనము గొర్రెలము అనేది మనం గుర్తుపెట్టుకుందామని చెప్పాను కదా ముందే. మనము ఆయన మేపే గొర్రెలము, లేదా ఆయన నడిపించే గొర్రెలము, ఆయన కాచే గొర్రెలము, ఆయన కాపాడే గొర్రెలము, ఆయన సంరక్షించే గొర్రెలము. అటువంటి గొర్రెలమైన మనము ఎప్పటికి కూడా అది గుర్తుపెట్టుకోండి. ఈ అంశం అంతే అయిపోయిందే వరకు కూడా గుర్తుపెట్టుకోండి దయచేసి. మనము నేను, నువ్వు, నేను అనేది గుర్తుపెట్టుకోండి. నాకు లేమి కలగదు. లేమి కలగదంటే ఏ లోటు ఉండదు, ఏ కొరత లేకుండా ఉంటుంది, ఏమీ కూడా తక్కువ కాకుండా ఉంటుంది. ఆయన కాపరిగా ఉంటే ఏ అవసరత కూడా ఇంకా వేరే అవసరం కూడా లేకుండా ఉంటుంది. మరి ఆ దేవుడు మనల్ని సంరక్షిస్తూ పోతున్నాడు, సంరక్షిస్తూ వచ్చాడు మనందరూ ఇంతవరకు కూడా. మరి చిన్నపిల్లలుగా ఉన్నాము, ఎంతో వయసుతో వచ్చాము, పెద్ద వయసుకు వచ్చాము, నిత్యము కాపాడుతూ వస్తున్నాడు మన దేవుడు. లేకపోతే మనం ఈరోజు ఇలా సజీవులమై ఇలాగ వచ్చి కూర్చునే వాళ్ళం కాదు దేవుని సన్నిధిలో. కాబట్టి ఆయన కాపరిగా ఉంటే మనకు ఎలాంటి లేమి ఉండదు, కొరత ఉండదు, ఏది కూడా తక్కువ కాదు, ఏ అవసరత కూడా ఉండదు. మళ్ళీ ఇలాంటి కాపరి అయిన మన దేవుడు ఇంకా ఏం చేసినాడు? కాపరి ఏం చేస్తాడు? గొర్రెలకు ఏదన్నా ప్రాబ్లం, అపాయం వస్తుందంటే తన ప్రాణాన్ని కూడా లెక్క చేయడు కదా. గొర్రెలను కాపాడుతాడు. పోయి ఆ తోడేలో లేకపోతే ఏదో మృగం వచ్చింది, నక్కలు వచ్చాయి అనుకోండి, దానితో పోరాడతాడు, కొట్టి దాని పారదోలుతాడు. ఖచ్చితంగా తన ప్రాణాన్ని కూడా లెక్క చేయడు. అవి ప్రాణం మీద ప్రాణాన్ని కూడా అపాయం చేస్తాయి అవి. అయినప్పటికీ కూడా వాటికి కూడా లెక్క చేయకుండా కాపాడుతాడు దేవుడు మనల్ని. అంటే మన దేవుడు కూడా ఏం చేశాడు? మన కొరకు తన ప్రాణాన్ని పెట్టాడు కదా, మనను పాపాల నుంచి విడిపించడానికి, మన పాపాల నుంచి రక్షించడానికి, మనం నరకంలో పడకుండా మరి పరలోకానికి తీసుకుపోవడానికి దేవుడు ఏం చేశాడు? తన పరిశుద్ధ రక్తాన్ని కాచాడు, మరి కూడా ప్రాణం పెట్టేసాడు మన కోసం. అలాగే తర్వాత వాక్యం ఏముంది? పచ్చిక గల చోట్లను ఆయన నన్ను పరుండజేయుచున్నాడు. పచ్చిక గల చోట్లు, పచ్చిక గల చోట్లు అంటే ఏమమ్మా? ఏమన్నా చెప్తారా అర్థమో? పచ్చిక గల చోట్లు, పచ్చిక గల చోట్లు మేత. కరెక్ట్గా చెప్పినా? మేత ఉండే చోట అక్కడికి నడిపిస్తాడు, అక్కడికి పరుండ చేస్తాడు. గొర్రెలకైనా మనకైనా మనకు ఏది అవసరమో, మనం జీవించాలంటే గాలి, నీరు, తర్వాత ఆహారము చాలా అవసరం కదా మనకి. కాబట్టి దేవుడు మనల్ని ఎక్కడికి నడిపిస్తున్నాడు? పచ్చిక గల చోట్లకి నడిపిస్తున్నాడు. పచ్చిక గల చోట్లు అంటే అక్కడ మేత ఉంది, సమృద్ధి ఉంది మనకు. అంటే అవి మేతకు తీసుకుపోయిన తర్వాత అవి ఖాళీ కడుపులతో రావు. ఇంటికి వచ్చేటప్పటికి బాగా తినేసి ఫుల్గా తిని గంతులు వేస్తూ వస్తాయి. మీకు మీరు చూసినారు పల్లెల్లో, మేము కూడా అప్పుడప్పుడు పల్లెల్లో పనిచేశాను, పల్లెల్లో ఉంటూ వస్తున్నాను అప్పుడప్పుడు. అవి దూడలు కానీ గొర్రెలు కానీ బాగా తిన్నాయంటే గంతులు వేస్తాయి సంతోషంతో, ఎగిరెగిరి దుంకి వస్తాయి. ఇంటికి వచ్చేటప్పుడు దారి చూపించాల్సిన అవసరం లే. మేతకు తీసుకుపోవాలంటే దారి చూపించాలి, కానీ
ఇంకా ఇంటికి వచ్చేటప్పుడు దానిని నడిపించాల్సిన పనిలే ఏంలే. అందులో దానికి ఆకలైతే ఎక్కడంటే ఇక్కడికి పోతాయి. ఆకలి లేదు అనుకో, మంచి ఏదైనా చెట్టు ఇటు కనపడింది అనుకో, అవి తినడానికి పోతాయి. కానీ కడుపు ఫుల్గా అయిపోయి ఉంటుంది కాబట్టి నేరుగా మంచి కరెక్ట్ దారిలో మంచి దారిలోనే వస్తాయి. ఇంకా నేను ఇంటికి వచ్చేస్తాంటాయి. కాబట్టి సమృద్ధి గల చోటికి ఆయన నడిపిస్తున్నాడు. ఆయన మనకు అక్కడ పరుండ చేస్తాడు. అవి కూడా మేత మేసిన తర్వాత కాసేపు పండుకుంటాయి. చెట్ల నీడలను ఎక్కడో తీసుకుపోయి కాపరి పరుండ చేస్తాడు. అవి అవే పడుకుంటాయి. బాగా తిన్నాయంటే బాగా పడుకొని నెమరు వేస్తూ ఉంటాయి. అంటే దేవుడు మనకు కాపరిగా ఉంటే ఏముంది? మనకు మంచి మేత ఉంది, పచ్చిక గల మేత ఉంది, తర్వాత సమృద్ధిగా మనకు ఉంది ఆహారము. తర్వాత ఆ దేవుడు సరైన మార్గంలో నడిపిస్తూ పోతాడు మనల్ని. మన కాపరిగా మన దేవుడు మనకు ఉంటే మన సరైన మార్గంలో మన నడిపిస్తాడు. తర్వాత ఇంకా ఎక్కడికి నడిపిస్తున్నాడు? శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. శాంతికరమైన జలములు అంటే ఏమి? ఈ జలాలంటే ఏమి? జలం అంటే ఏమమ్మా? నీళ్ళు, ఇంగ్లీష్లో వాటరు. కాబట్టి ఈ నీళ్లు కూడా ఎంతో అవసరము మనుషులకు కానీ జంతువులకు కానీ. మనం ఈ గొర్రెల గురించి మాట్లాడుతున్నాం కాబట్టి గొర్రెలకు చాలా నీళ్లు అవసరం, బాగా తృప్తిగా తాగేంత వరకు కూడా ఉంటాం. అవి ఈ నీటి విలువ ఎప్పుడు మనకు తెలుస్తుందంటే, ఇప్పుడు మనకు చలికాలము కొంచెం చల్లగా అనిపిస్తుంది, పెద్ద నీళ్లు తాగాలని దాహంగా అనిపించదు. మంచి ఎండాకాలంలో ఆ నీటి విలువ, ఆ జలముల విలువ మనకు తెలుస్తుంది. ఎంత విలువైనవి, ఎంత తృప్తినిస్తాయి ఆ నీళ్లు. దాహం తీరిందంటే భోజనం కూడా వద్దు పప్ప, చల్ల నీళ్లు తాగితే హాయిగా పడుకుందాం అనిపిస్తుంది. ఒకసారి మనం అన్నం కూడా వద్దు అంటాం మనం, అంత తృప్తిస్తుంది జలాలు. అంటే దేవుడు మనకు తృప్తినిచ్చేవాడు, విశ్రాంతినిచ్చేవాడు, నెమ్మదినిచ్చేవాడు. కాబట్టి మనకు దేవుడు ఎంత గొప్ప దేవుడో మనం చూడండి. కాపరిగా ఉంటే మన పట్ల ఏమేమి చేస్తున్నాడో చూడండి. తర్వాత ఏముంది? నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ప్రాణాన్ని సేద తీర్చడం అంటే ఏమి? మనకు ఒకవేళ ఇబ్బందికరంగా ఉంది అనుకోండి, ప్రాణం విసుగ్గా ఉంటుంది, లేకపోతే ఎట్లా ఉంటుంది, ఆ సమయంలో సేద తీరుస్తాడు. అంటే తెప్పరిల్ల చేస్తాడు మనల్ని. మనము సొమ్మసిల్లే పరిస్థితులు కూడా ఉంటాం ఒక్కోసారి. దేవుడు అట్టి పరిస్థితుల్లో నుంచి కూడా మనల్ని మంచి సేద తీర్చే దేవుడు. తర్వాత తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. తన నామమును బట్టి, ఆయన నామమే నీతిపరుడు ఆయన కదా. నీతిపరుడు, పరిశుద్ధుడు, పాపుల్లో చేరక ప్రత్యేకంగా ఉన్నవాడు. ఇంత గొప్ప దేవుడు మనకు కాపరిగా ఉంటే ఏమిది? మనకు నీతి మార్గములో నడిపిస్తాడు. నీతి మార్గం అంటే మంచి మార్గము. సులభంగా చెప్పాలంటే ఇంకా న్యాయమైన మార్గము, చెడు నుండి తప్పించే మార్గము, చెడు మార్గాల్లో పోకుండా తప్పించాడు. ఇప్పుడు గొర్రె పొరపాటున పక్కకు పోతుంది అనుకో, దాన్ని వదులుతాడా? 100 కాదు 200 గొర్రెలని దాన్ని మళ్ళిస్తాడు ఎటు నీతి మంచి మార్గంలోకి నడిపిస్తాడు. అది పోయే మార్గము దానికి తెలియదు పాపము, ఎట్లంటే పోతుంది. అది అపాయమైన మార్గం ఉండొచ్చు, ఘోరమైన మార్గం ఉండొచ్చు. అటువంటి చెడు మార్గంలో నుంచి మంచి మార్గంలోకి నడిపిస్తాడు. తర్వాత విజయవంతమైన మార్గంలోకి నడిపించే దేవుడు మనల్ని. మన జీవితంలో మంచి మార్గంలో నడుచుకుంటే, నీతి మార్గంలో నడుచుకుంటే విజయవంతమైన మార్గం అవుతుంది. విజయవంతమైన మార్గంలోకి నడిపిస్తాడు. తర్వాత దేవుడు మనల్ని ఏం చేసినాడు? రక్షణ మార్గంలోకి నడిపించాడు. అవునా? రక్షణ మార్గంలోకి నడిపించాడు. తర్వాత మనకు అదే క్షేమమైన మార్గంలోకి నడిపించాడు, రక్షణ మార్గంలోకి నడిపించాడు. ఇంకా మీ గడాంధకారపు లోయలో నేను సంచరించినాను, ఏ అపాయమునకు భయపడను. గడాంధకారము అంటే చీకటి అంటేనే భయం ఫస్ట్. కొంచెం అంటే పెద్దలకు ఉండకపోవచ్చు, పెద్దలు కూడా భయపడతారు చీకటి అంటే, బయటికి పోవాలంటే. మరి గాఢాంధకారం అంటే ఏం కనపడదు. ఇంకా మనకు బయటికి పోతే ఆ అడవిలో కానీ ఆ ప్రదేశాల్లో కానీ గాఢాంధకారం అంటే కంటికి మనిషి అంటే ఏది కనపడదు బయట మనకు.
దగ్గర పోయి ఏదన్నా లైట్ వేసుకుంటానో లేకపోతే తడివి చూస్తే కానీ అది ఏముంది ఏమి అని తెలుస్తుంది అనమాట. కట్టిక చీకటి ఉంటుంది అనమాట. అక్కడ దేవుడు మనల్ని గాఢాంధకారపు లోయలో సంచరించిన ఏ భయానికి భయపడను. అంటే ఆ గాఢాంధకారం ఎలాంటిది? మరణకరమైనటువంటి గాఢాంధకారము, అపాయకరమైనటువంటిది. అటువంటి చోట్లలో కూడా దేవుడు మనం భయం లేకుండా నడిపిస్తూ వచ్చినాడు. ఎవరు? మనకు తోడై ఉన్నాడు కాబట్టి ఆయన మనం నడిపిస్తూ వచ్చినాడు. ఎందుకు? మన దేవుడు మనకు కాపరైన దాన్ని బట్టి. తర్వాత చూద్దాం. అటువంటి చీకట్లో అపాయకరమైన పరిస్థితుల్లో కూడా ఏ అపాయంకు భయపడను అంటున్నాడు ఈ కీర్తనాకారుడు. నీ దుడ్డు కర్రయు నీవు నాకు తోడైందువు, నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఇది దుడ్డు కర్ర. కర్ర ఇశ్రాయేలీయులు బానిసత్వంగా ఉన్నప్పుడు, ఘోరమైనటువంటి అటువంటి బానిస బ్రతుకులో ఉన్నప్పుడు, నిట్టూర్పులు వదులుతూ బాధపడుతూ మూలుగుతున్నప్పుడు దేవుడు వారి మొర విన్నాడు. మొర విని ఎవరిని పంపించినాడు? విడిపించడానికి మోషేని పంపించినాడు. మోషేకి ఏమి ఇచ్చినాడు దేవుడు? మోషేకు కర్ర ఇచ్చినాడు, అహరోనుకు ఇద్దరు కూడా కర్ర ఇచ్చినాడు. అంటే నీ దుడ్డు కర్రయు నీ దండమును నన్ను ఆదరించును అనే దానికి చెప్తున్నా. అన్ని లక్షల మంది ఇశ్రాయేలీలు వాళ్ళకు మొరటుగా ఉన్నారు, ఏదో కఠినమైన పనులు చేసుకుంటున్నారు. వాళ్ళని నడిపించాలంటే గొప్ప నాయకుడు కావాలి. మోషే గొప్ప నాయకుడు అయినప్పటికీ కూడా అంతమంది నడిపించాలంటే అంత సులభం కాదు. దేవుడే పంపించినాడు. నువ్వు పో మోషే, నీకు తోడ వింటాను. ఆయనకు కర్ర ఇచ్చినాడు కదా. ఆ కర్రతో ఎన్నో అద్భుతాలు చేస్తూ ఇశ్రాయేల్ నడిపిస్తూ వచ్చినాడు. దేవుడు వాగ్దానం చేసినటువంటి కనాను దేశానికి నడిపిస్తూ వచ్చాడు. కాబట్టి ఈ దుడ్డు కర్ర అంటే కర్ర ఇలా అనుకోద్దండి, మామూలు కర్ర కాదు అది. దేవునికి కర్ర అంటే చాలా గొప్పది, చాలా విలువైనది, ఎన్నో అద్భుతాలు చేసేటువంటి కర్ర. మీకు తెలిసి ఎన్నో అద్భుతాలు కూడా చేశాడు కదా ఆ కర్రతోనే అన్ని కర్రతోనే. ఎర్ర సముద్రం దాటేటప్పుడు ఆ కర్రను చూపించాడు అంతే. అది 2 పాయలు అయిపోయింది, అందరూ చక్కగా నడిచి వచ్చారు. అలాగే ఆ కర్ర కింద పడేయమన్నాడు ఫరో దగ్గర అద్భుతాలు చేసేటప్పుడు, అది పాము అయిపోయింది. వాళ్ళు కూడా చేశారు, ఆ మంత్రగాళ్ళు కూడా చేశారు, ఐగుప్తు మంత్రగాళ్ళు. అయినప్పటికీ ఈ కర్ర ఆ పాములను మింగి వేసేసేసింది. అంటే అంత గొప్పగా అద్భుత శక్తి గల కర్ర అనమాట అది. ఆ కర్ర ఎర్ర సముద్రం దాటినాడు. తర్వాత అరణ్యంలో నీళ్లు లేదని విసుక్కుంటూ వాళ్ళు ఎంతో మోషే పైన సనుక్కుంటూ వచ్చారు. ఆ టైంలో ఏం చెప్పినాడు దేవుడు? ఏ మోషే, నీ చేతిలో కర్ర లేదా? బండను కొట్టుపో అన్నాడు. కాబట్టి నీటిని అరణ్యంలో, అంటే అరణ్యం అంటే ఎడారి ప్రాంతమైనటువంటి అరణ్యం అది. అంటే నీళ్లు దొరకవు. మామూలు అడవులలో నీళ్లు దొరుకుతాయి, అక్కడక్కడ మడుగులు ఉంటాయి, నీటి మడుగులు, మంచి నీళ్లు దొరుకుతాయి. కానీ వీళ్ళు వచ్చిన మార్గం అంతా కూడా నీళ్లు కూడా దొరకవు, సరిగా నీళ్లు దొరకవు. కానీ అటువంటి ప్రాంతాల్లో కూడా దేవుడు ఏమి ఇచ్చినాడు? సమృద్ధి అయిన నీటిని ఇస్తూ వచ్చాడు, సమృద్ధిగా దయచేస్తూ వచ్చాడు. ఈ దుడ్డుకర గురించి ఒక చిన్న మాట చూసుకుందాము. మొదటి దినవృత్తాంతములు 11వ అధ్యాయము 23వ వచనమా? ఎవరైనా చదువుతారా దయచేసి? 22. సరే 23 కరెక్టే. 23 చదువు. చూడమా ఎంత గొప్ప, ఇక్కడ వాడు ఎంత 5 మూరలు అంటే మంచి ఎత్తైనటువంటి ఈ వ్యక్తి ఐగుప్తుని
ఐగుప్తుని ఎలా చావుగొట్టాడంటే వాడు బాగా ఎత్తైన వాడు ఒకటి వాని చేతిలో చాలా పెద్ద ఈట ఉందంట. చాలా పెద్ద ఈట ఉంది. కానీ ఈ బెనాయాము అనే ఈ వ్యక్తి ఈ ఐగుప్తుని ఎలా చిన్న ఒక దుడ్డు కర్రగా పట్టుకొని పోయినాడు వాని మీదకి, అంతే. దావీదు కూడా రాళ్ళు చిక్కెములు వేసుకున్నాడు, ఒక కర్ర పట్టుకొని పోయినాడు. ఎవరి మీదకి? గొలియాతు మీదకి పోయినాడు. వాని హైట్, వాని ఆకారం అంతా వివరిస్తే ఇవన్నీ టైం మనకి సరిపోదు, అదంతా మీకు తెలిసినదే. అటువంటి భయంకరమైన వ్యక్తిని వాని మీదకి ఎలా పోయినాడు? కత్తులు కటారాలు తీసుకొని పోలేదు. అవి అసలు కవచము, శిరస్త్రాణము ఇవన్నీ కూడా నాకు అలవాటు లేవు, తీసి పడేసినాడు. ఒక చిన్న దుడ్డు కర్ర చేతిలో పట్టుకున్నాడు, కర్రను పట్టుకున్నాడు, రాళ్లను చిక్కెములు వేసుకున్నాడు, వడిసెలను తీసుకొని పోయినాడు కదా. ఇది కథ మీకు తెలిసినదే. ఇక్కడ కూడా ఎందుకంటే అది దావీదు మనం ఎన్నోసార్లు విన్నాము. ఇక్కడ మాత్రము ఇది నాకు గమనానికి వచ్చింది. 5 మూరలు ఉన్నటువంటి ఈ గొప్ప ఆకారంతో ఉన్నటువంటి వ్యక్తిని, ఐగుప్తుని ఏం చేసినాడు? ఇతడు ఒక దుడ్డు కర్ర చేత పట్టుకొని పోయినాడు. ఒక దుడ్డు కర్ర తీసుకుపోయి వాడిని కొట్టేసి వానే ఈటతోనే వాని పడి చంపిపడేసినాడు. అంటే దుడ్డు కర్ర ఎంత శక్తివంతమైందో మీరే మనం ఆలోచించాను. తర్వాత నీ దుడ్డు కర్ర నీ దండము నన్ను ఆదరించుడు. ఇటువంటి దుడ్డు కర్ర మనకు ఆదరణ ఇస్తుంది. అంటే శత్రు చేతిలోంచి మనను విడిపించినప్పుడు ఎంతో ఆదరణ. తర్వాత శత్రువుల ఎదుట భోజనం సిద్ధపరిచే దేవుడు. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదు. శత్రువుల ఎదుట భోజనం అంటే అంత సులభమైంది కాదు. మిత్రుల దగ్గర భోజనం కష్టం ఉంది. ఇంకా శత్రువుల ఎదుట భోజనం అంటే అది దేవుని కార్యం, దేవుని యొక్క అద్భుత కార్యమే. కానీ మానవులకు ఇది అసాధ్యమే. శత్రువుల ఎదుట భోజనం చేసుకొని భోంచేస్తామమ్మా? మనము భోంచేయగలమా? అంటే మామూలు శత్రువులు కాదు వాళ్ళుగా, శత్రువులు అంటే ఘోరమైన శత్రువులు వాళ్ళు. అటువంటి శత్రువుల ఎదుట దేవుడు మనకు భోజనం సిద్ధపరిచే దేవుడు. అలాగే నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనె దేనికి సాదృశ్యమమ్మా? నూనె దేనికి వాడతారు? అభిషేకించడానికి వాడతారు. తర్వాత మనం చూస్తున్నాం, ఎవరైనా రోగి అయి ఉన్నాడంటే సహోదరులు వెళ్ళి నూనె రాచి ప్రార్థించాలని మనకు బైబిల్లో సెలవిస్తోంది. అది యాకోబు పత్రికలో 5వ అధ్యాయం 14వ వచనంలో ఉంది. ఇవన్నీ చూడడానికి టైం సరిపోదు. తర్వాత అంటే ఇప్పుడు ఈ నూనె అనేది, నూనెతో నా తల అంటి ఉన్నావు అనే దానికి దేవుడు మనను అభిషేకించినాడు. తన ప్రజలుగా చేసుకుని అభిషేకించి తన సొత్తుగా తన ప్రజగా చేసుకున్నాడు. మనకు స్వస్థత ఇచ్చినాడు. మనకు నూనె స్వస్థపరుస్తుందని ఉంది. స్వస్థపరిచాడు, ఆరోగ్యం ఇచ్చాడు. మళ్ళీ ఎంత గొప్ప దేవుడో మనకి చెప్పేది ఊరికే అనకుండా అవన్నీ గుర్తు చేసుకోండి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. గిన్నె నిండి పొర్లుచున్నది అంటే అర్థమేముంది? పొర్లుచున్నది అంటే ఫుల్ అయిపోయింది, అంటే సమృద్ధి అనమాట. సమృద్ధి, సంతృప్తి, ఇంకెన్నన్నానండి. నా గిన్నె నిండి పొర్లుచున్నది. అలాగ చేసినటువంటి దేవుడు ఎప్పుడు? మనకు కాపరిగా ఉన్నటువంటి దేవుడు. కాపరిగా ఉంటేనే ఇవన్నీ మనకు సంప్రాప్తిస్తాయి, మనకు జరుగుతాయి మన జీవితంలో. తర్వాత ఇంకేం చేసినాడు దేవుడు? కాపరిగా ఉన్నటువంటి దేవుడు, నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమములే నా వెంట వచ్చును. క్షేమంగా ఎన్ని రోజులు మనం క్షేమంగా ఉండగలము ఈ భూమి పైన? దేవుడు మనకు తోడుగా లేకుంటే, దేవుడు మనకు కాపరిగా లేకుంటే, మనకు తోడుగా లేకుంటే, మనకు సంరక్షకుడిగా కాపాడేవాడుగా లేకుంటే ఎన్ని రోజులు మనం జీవించగలము? ఈ లోకం చాలా ఘోరమైన లోకం కదా. కాబట్టి ఎక్కువ రోజులు మనం జీవించలేము. మనమన్నా బ్రతికున్న దినాలన్నీ కూడా దేవుడు మనకి ఏమిస్తున్నాడు? కృపాక్షేమం ఇస్తున్నాడు. ఆయన కాపరిగా ఉంటే కృపాక్షేమంలో ఇస్తున్నాడు. మన జీవిత కాలము, మన బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం, సంతోషము, ఆనందము, కృపాక్షేమములు అంటే ఇవన్నీ మనకు దేవుడు ఇచ్చేటువంటివన్నీ. మళ్ళీ ఇన్ని చేసిన దేవుడు, మన దేవుడిని గురించి ఏమంటున్నాడంటే ఈ కీర్తనకారుడు, ఇన్ని గొప్ప కార్యాలు మన జీవితంలో చేస్తూ వచ్చినాడు కాబట్టి
చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఈయనకి ఏం తక్కువ ఉంది? దావీదు మహారాజుకు గొప్ప రాజు, దేవుడు ఎంతో ఆస్వాదించినాడు, ఎంతో ధనం ఇచ్చినాడు, వైభవం ఇచ్చాడు, ఎన్నో అంతఃపురాలు, చాలా పెద్ద వైభవం. దావీదు మహారాజు అంటేనే ఇంకా అవన్నీ ఇంకా మనకు సఖ్యము కాని ఆయనకు అన్ని ఐశ్వర్యం ఉంది. అటువంటి దావీదు మహారాజు ఏమంటుంటే, చిరకాలము యెహోవా మందిరములో నేను నివాసము చేసేదను. ఆయన మందిరాన్ని ఎంతో ప్రేమించేవాడు దావీదు మహారాజు. ఒక కీర్తనలో ఉంది, ఏముంది? మనం యెహోవా మందిరం పోదామంటే ఏమన్నాడు ఆయన? జనులు యెహోవా మందిరం పోదామని నాతో అన్నప్పుడు ఎంతో సంతోషిస్తాడంట, ఎంతో సంతోషించాను. మరి మనం కూడా ఆయన మందిరానికి ఎంతో సంతోషంతో రావాలి. వచ్చినాం, ఇన్ని గొప్ప మేలు ఆయన సంధికి వచ్చినాం, ఆయన మందిరానికి వచ్చాం. మనం చేయవలసింది ఏమి? ఇప్పుడు ఇవన్నీ విన్నాం కదా, ఇవన్నీ మనం చెప్పాలంటే సమయం, ఇప్పుడు ఎంత సమయం పట్టిందో నాకు తెలీదు. ఇన్ని మేలు చేస్తూ వచ్చాడు. కాపరిగా ఉన్నందువల్ల ఆ గొప్ప దేవుడు మనకు ఏమి లేకుండా చేసినాడు. మనము కాపాడే దేవుడు, మనం సంరక్షించే దేవుడు, సంరక్షిస్తూ వచ్చిన దేవుడు, సమృద్ధిగా ఆహారాన్ని ఇచ్చిన దేవుడు, మంచి జలాలు, మంచి ఆహారాన్ని ఇచ్చి పోషించిన దేవుడు, విశ్రాంతి ఇస్తూ వచ్చిన దేవుడు, నెమ్మది ఇస్తూ వచ్చిన దేవుడు, మనం సరైన మార్గంలో నడిపిస్తూ వచ్చిన దేవుడు, మనకు సేద తీస్తూ వచ్చిన దేవుడు, మనం నీతి మార్గంలో, న్యాయ మార్గంలో, చెడు నుండి తప్పించి మంచి మంచి మార్గంలో నడిపిస్తూ వచ్చినాడు. విజయవంతమైన మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. రక్షణ మార్గంలో నడిపిస్తూ వచ్చాడు. మరి క్షేమమైన మార్గంలో నడిపిస్తూ వచ్చిన దేవుడు. మరి గాఢాంధకారంలో కూడా మనకు భయం లేకుండా నడిపించిన దేవుడు. మనం శత్రుల బారిలో పడకుండా నడిపించిన దేవుడు. తర్వాత ఆయన దుడ్డు కర్ర చేత మనకు ఆ దండము ఆదరిస్తూ వచ్చినటువంటి దేవుడు, మనల్ని గొప్ప కార్యాలు చేస్తూ వచ్చిన దేవుడు, శత్రువుల ఎదుట మనకు భోజనం సిద్ధపరుస్తూ వచ్చిన దేవుడు, నూనెతో మన తల అంటి మనం అభిషేకించి మనం స్వస్థపరిచి మనకి మంచి ఆరోగ్యాన్ని ఇచ్చి నడిపించిన దేవుడు. మరి మన గిన్నె అంటే నా గిన్నె నిండి పొరలేటట్టు చేసిన దేవుడు, సముద్రంలో సముద్రుడు అంటారు, ఇంకా అధిక సమృద్ధి ఇచ్చినటువంటి దేవుడు. మరి మన బ్రతుకు దినములన్నీ కూడా మనకు కృపాక్షేమములు దయచేస్తూ వచ్చినటువంటి దేవుడు, సంతోషము, సమాధానము, ఆనందము కలుగజేస్తూ వచ్చిన దేవుడు. అటువంటి దేవుని మందిరంలో మనం కూడా చిరకాలము నివాసం చేయాలి అనేది మన గురి అయి ఉండాలి. చిరకాలము కానీ కనీసం మనము పరిశుద్ధ దినము వచ్చినాము, అందరం చేరొచ్చినాము. మరి విన్నటువంటి వాక్య భాగాలను బట్టి దేవుణ్ణి మరి ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలని దేవుడు కోరుతున్నాడు. వాక్యం దేవుడు ఆశ్రయించుగాక.